ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో సభ జరిగే ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని పర్యటన పూర్తయ్యే వరకు డ్రోన్ ఎగరవేయడానికి కూడా అనుమతి ఉండబోదని డ్రోన్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల ఇవే నిబంధనలు అమలవుతాయి. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతారు. అక్కడ ఆయనకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్వాగతం పలుకుతారు. విమానాశ్రయం నుంచి ప్రధాని హెలికాప్టర్లో అమరావతికి చేరుకుంటారు. ఇప్పటికే 4 హెలికాప్టర్లు విమానాశ్రయానికి చేరుకున్నాయి. వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన వెళ్లేలా 2 మార్గాలను ఎంపిక చేశారు. విమానాశ్రయం నుంచి చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపైకి వచ్చే కేసర్పల్లి, గూడవల్లి, ఎన్నికేపాడు, రామవరపుపాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తారు. బెన్ సర్కిల్, ప్రకాశం బ్యారేజీ, ఉండవల్లి, కరకట్ట మీదుగా రాజధానికి వెళ్తారు. ఇక ఈ మార్గంలో కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఇది కాకుండా మరో మార్గాన్ని కూడా సిద్ధం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమంత్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. రైట్ హేమంత్, చెప్పండి, ప్రధాని రాక సందర్భంగా ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు, దానికి సంబంధించిన అప్డేట్. ఈ భారతి ఏదైతే అమరావతి పునః ప్రారంభోత్సవానికి అయితే మొత్తం మీద మోడీ రాక సందర్భంగా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ఏదైతే మంత్రి నారాయణ పర్యవేక్షణలో నిన్నంతా ఎక్కడైతే ఈ మోడీ సభ జరగనుందో అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఏదైతే మొత్తం మీద ఈరోజు ప్రధాని మోడీ రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం మీద అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఈ రోజు మధ్యాహ్నం తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2:55 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధానికి మంత్రులు అలాగే కూటమి నేతలు స్వాగతం పలకనున్నారు. ఏదైతే గన్నవరం నుంచి ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లో వెలగపూడి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు ప్రధానమంత్రి చేరుకుంటారు. అక్కడ నుంచి అంటే హెలిప్యాడ్ వద్ద ప్రధానికి సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 3:20 నిమిషాలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో సభా వేదిక వద్దకు అయితే ప్రధాని చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 4:45 నిమిషాల వరకు అమరావతికి నిర్మాణ పనులకు పునఃప్రారంభోత్సవంలో మోడీ పాల్గొనున్నారు. ఏదైతే ఈ పనులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఏదైతే ఏ ఆకారంలో ఉన్నటువంటి పైలాన్ అయితే ప్రధాని మోడీ ఆవిష్కరించుకున్నారు. మొత్తం మీద ప్రధాని ఏదైతే రాక సందర్భంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయ్యాయి. భారతి ఏదైతే ప్రధాన వేదిక ఏదైతే ఉందో దీనిపైన కేవలం 14 మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. దేశ ప్రధాని ఎవరైతే ఉన్నారో మోడీ అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస భూపతి వర్మ అలాగే బండి సంజయ్ బీజేపీ నేత ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాగే రాష్ట్ర మంత్రులు లోకేష్, నారాయణ, ఇతర విఐపీలు కూర్చునేలాగా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ప్రధాన వేదిక మీద మొత్తం మీద 14 మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. అలాగే ఏదైతే ప్రధాని సభలో మొత్తం మీద అయితే అంటే ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేసింది. ఏదైతే మోడీ సభ నేపథ్యంలో ఆరోగ్య శాఖ అత్యవసరంగా ఏదైతే భారీ ఏర్పాట్లను అయితే చేసింది. సూపర్ స్పెషాలిటీ అలాగే స్పెషాలిటీ వైద్యులతో కూడిన 30 మంది బృందాన్ని వివిధ పాయింట్లలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే అడ్వాన్స్డ్ లైఫ్ సిస్టమ్ తో పాటు 6 అంబులెన్స్లు అలాగే బేసిక్ లైఫ్ సిస్టమ్ తో కూడిన మరో 21 అంబులెన్స్లు వివిధ చోట్ల అందుబాటులో అయితే పెట్టారు. ఏదైతే అంబులెన్స్లకు కూడా వైద్య బృందాలు విమానాశ్రయం అలాగే హెలిప్యాడ్ కాన్వాయ్ మార్గంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మోడీ సభ ఎక్కడైతే జరుగుతోందో అక్కడ గ్యాలరీలు, పార్కింగ్ ప్రాంతాల్లో కూడా ఈ వైద్య బృందాలు అయితే ఉంటాయి, వైద్య సేవలు అయితే అందిస్తారు. అలాగే సభాస్థలి వద్ద మొత్తం మీద
10 పడకలతో కూడిన 3 తాత్కాలిక ఆసుపత్రులను అయితే ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయడం జరిగింది భారతి. మొత్తం మీద వైద్య సేవల విషయంలో మాత్రం చాలా సీరియస్ గా అయితే ఉన్నారు. ఏదైతే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సభకు హాజరయ్యే వారికి మొత్తం మీద మజ్జిగ ఓఆర్ఎస్ అందించడానికి ఇప్పటికే ఏఎన్ఎం లో అలాగే ఆశా కూడిన బృందాలను అయితే వైద్య బృందాలను అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. హేమంత్, ముందుగా 3 స్టేజెస్ వేద్దాము అనే ఆలోచనలో ఉండి మళ్ళీ కేవలం ఒక స్టేజ్ కి రావడానికి గల కారణాలు ఏమై ఉంటారు? దానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ఏదైతే ఉగ్రవాదుల అంటే కాశ్మీర్ ఉగ్రవాదుల ఘటన నేపథ్యంలో ప్రధాన వేదిక పూర్తిగా మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది. ప్రధాన వేదికను ఏదైతే 14 మంది మాత్రమే కూర్చునేలాగా ఏర్పాటు చేయడానికి ఏదైతే ఈ ఉగ్రవాదుల ఘటన తర్వాత కొంత భద్రతా దళాలు కొంత కట్టుదిట్టం చేసిన తర్వాత కొంత థ్రెట్ ఉందనేసి చెప్పడంతో ఇప్పటికే అంటే ఆయన ప్రధాని షెడ్యూల్ కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య చేస్తూ వస్తున్నారు. ఈవెన్ కాన్వాయ్ అంటే ఈవెన్ రోడ్ షోను కూడా దానివల్ల దాదాపుగా నిలిపివేయడం జరిగింది. రోడ్ షోను మొత్తం మీద వాయిదా వేసి దానికి పూర్తి స్థాయిలో రోడ్ షోను కంప్లీట్ గా క్లోజ్ చేయడం జరిగింది. రోడ్ షో లేకుండానే డైరెక్ట్ గా ఆయన సభాస్థలికి చేరుకునేలాగా ప్లాన్ చేశారు. ఏదైతే కట్టుదిట్టమైన ఏర్పాట్లతోనే ఇదంతా చేయడం జరిగింది. భవిష్యత్తులో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాశ్మీర్ ఉగ్రవాదుల ఘటన సీరియస్ గా తీసుకున్న కేంద్రం అయితే దీనిపైన అంటే ప్రధాని రాక సందర్భంగా ఇలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగానే వేదిక కూడా అంటే ప్రధాన వేదిక ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా లిమిటెడ్ గా ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా అనుకున్నట్లుగా 3 వేదికలు అనుకున్నారు. అయితే కానీ భద్రతా దృష్ట్యా ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది భారతి. మరోవైపు ఏవైతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వీరికి కూడా సభా వేదిక పైన ఫస్ట్ అనుకున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని బట్టి పరిస్థితుల దృష్ట్యా వారి కింద కూర్చునేలాగా వారికి సపరేట్ గా ఒక విఐపి గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విఐపి గ్యాలరీ ఏర్పాటులోనే వీరినంతా కూర్చునేటట్లుగా ఏర్పాట్లు చేశారు. మిగతా ఎవరైతే ఉన్నారో ప్రోటోకాల్ సంబంధించి ఎవరైనా కానీ విఐపి గ్యాలరీలో ఏర్పాట్లు చేసేలాగా అక్కడే ఏర్పాట్లు చేశారు. నిన్న దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం అధికారికంగా ఈ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఏదైతే ఉందో దీనికి సంబంధించి మోడీ రాక సందర్భంగా ఇదంతా ప్రభుత్వ అధికారులే నిర్ణయం తీసుకుంటారు. సో వారికి పూర్తి స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది. ఎవరిని పిలవాలి, సభా వేదిక మీదకు ఎవరు ఉండాలి అన్నది పూర్తిగా వారికే అప్పచెప్పడం జరిగింది అనేసి మంత్రి నారాయణ నిన్న స్పష్టం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మొత్తం మీద 14 మంది మాత్రమే ఈ సభ ప్రధాన వేదిక పైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. వారికి కేవలం 14 మందికే కేటాయించడం జరిగింది భారతి. హేమంత్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం పత్రిక అయితే పంపించారు. మరి వారికి సంబంధించి ఏమైనా వస్తున్నట్టుగా ఏమైనా తెలిసిందా? వాళ్ళ క్యాడర్ అసలు ఏమంటున్నారు? రైట్ హేమంత్, వైసీపీ జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వాన పత్రిక అయితే పంపించింది ఈ ప్రారంభోత్సవానికి. మరి వారికి సంబంధించి ఏమైనా అప్డేట్ తెలిసిందా? ఏదైతే మొత్తం మీద వైఎస్ జగన్ కూడా ఈ ఆహ్వాన పత్రిక అయితే అందడం జరిగింది. ఆయన పిఏ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆహ్వాన పత్రిక అయితే ఇవ్వడం జరిగింది భారతి. అయితే ఆయన మొత్తం మీద ఆయన రారనే సంకేతాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మొత్తం మీద నిన్న అంటే ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం అయితే ఆయనను ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది. కానీ తను ఒక ఎమ్మెల్యే హోదాలోనే తనకు ఆహ్వాన పత్రిక అందించినట్లుగా ఎవరైతే వైఎస్ జగన్ భావిస్తున్నారో తనను శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎప్పుడైతే గుర్తిస్తారో దానికి తగ్గట్టు అనుగుణంగా తను ఆహ్వానిస్తారో అప్పుడే తాను రావాలనుకున్నట్లుగా వారి నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలు చెప్పడం జరుగుతోంది. దీనిపైన పూర్తిగా ఒక క్లారిటీ అయితే ఇప్పటికే వైసీపీ నేతలు అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఈ ఏదైతే సభకు మోడీ సభకైతే ఆయన హాజరు కారన్నట్లుగానే వారు చెప్పడం జరుగుతోంది. దీనిపైన మొత్తం మీద నిన్నంతా చర్చ జరిగింది. ఏదైతే వైసీపీ నేతలు ఎవరైతే జగన్ వస్తారా రారా అన్న దానిపైన కొంత వాళ్ళు క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. మొత్తం మీద చూస్తే దాదాపుగా ఆయన రారనే సంకేతాలు అయితే కనపడుతున్నాయి భారతి. రైట్ హేమంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.